ఈనాటి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న చీఫ్ సెక్రటరీ గారు, ముఖ్య అతిథిగా మనందరినీ ఆశీర్వదించొచ్చిన మన ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఇక్కడ ఉన్న అందరి మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున, అలాగే మా పొన్న ప్రభాకర్ అన్న మా జిల్లా వాసి, మా గురువు, అక్కడ ఉన్న బ్యాంకర్స్ అందరికీ, ముందున్న మా జేఏసీ మిత్రులకు, ఉద్యోగ మిత్రులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరి మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సమయం తక్కువ ఇచ్చిండ్రు, ఆ తక్కువ సమయంలో మేము ఎక్కువ చెప్పాలని అనుకుంటున్నాం. కానీ అన్ని సమస్యలు అడిగితే చిన్న గడియారం కొంటే పెద్ద గడియారం ఫ్రీ ఇచ్చినట్టు మన అన్ని సమస్యలు అడిగితే ఫ్రీగా ఇవ్వాల. హెల్త్ కార్డు మన ప్రమాద బీమా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా చిన్న సమస్యలు ఉన్నాయి తెలుసు, ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు. మన తెలంగాణలో ఉన్నది కొన్ని చెప్పినట్టు చెప్తూ అన్ని చెప్పకన్నారు. చెప్పకుండా తెలిసే వ్యక్తి ఇలా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మొన్ననే మనకు అందరికి మాట ఇచ్చిన నాలుగు గ్యారెంటీలు ఇచ్చారు. దాదాపు 2 గ్యారెంటీలు కంప్లీట్ అయిపోయినాయి. హెల్త్ కార్డు కూడా ఇవాళ చెప్పి 27 నాడు మీటింగ్ అయితే హెల్త్ కార్డు కూడా త్వరలోనే వస్తుంది. చాలా పెద్ద గొప్ప విషయం. పెన్షన్స్కైనా ఉద్యోగులకైనా 1,00,000 అడుగులైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ మనకు ప్రమాద బీమా 1 కోటి నుంచి 2 కోట్ల బీమా ఇస్తుండు. ఇవాళ నుంచి స్టార్ట్ ఈ 15-20 నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తారని మరి ఇక్కడ ఉన్న అందరూ వాస్తవానికి ఈ వేదిక అప్పుడు మనకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న వేదిక. మరి తెలంగాణ ఉద్యోగుల అప్పుడు కొట్లాడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మన అందరి బాధలు తెలుసు. ఇంతకుముందు కళాకారులు మాట్లాడుతూ ఉద్యోగులు కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. ఇవాళ కూడా ఈ ప్రభుత్వాన్ని నెంబర్ 1గా చేసుకోవడానికి, మన ప్రభుత్వాన్ని మన రేవంత్ అన్న నెంబర్ 1 తీసుకోవడానికి యావత్తు ఉద్యోగులందరూ కదిలి వచ్చినాం. వాస్తవానికి చాలామంది వచ్చేది ఉండే, దాన్ని తక్కువ చేసినామన్నా. ఇలా ఉన్నది ఇక్కడ ఆఫీస్ బేరర్సే ఉన్నారు. మరి చాలామంది మన జేఏసీ నాయకులు ఉన్నారు. ఇది ఆ ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి మన అందరినీ వేదికని పిల్లని కారణంగా మీరందరూ వెనుక కూర్చున్న మన ఉద్యోగ సంఘ నాయకులందరినీ క్షమిస్తారని కోరుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రిమండలి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన